ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న సందర్భంలో నిరుద్యోగ ఆశలను గల్లంతు చేశారు. ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నారా లోకేష్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి నిరుద్యోగ యువకులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు, వారికి నిరుద్యోగ భృతి ఇస్తాము, నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేస్తాము, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయి, వెంటనే మా ప్రభుత్వం రాగానే భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా అటువైపు ఆలోచన చేయడం చాలా దుర్మార్గం. ఆ రోజు మీరు నిరుద్యోగ యువకుల యొక్క ఓట్లతో గెలిచి లబ్ధి పొంది ఈరోజు నిరుద్యోగ యువకులు మీరు పక్కన పెట్టేయడము అన్యాయము. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఊసేయలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే మేము చెప్తూ ఉన్నాం, విద్యార్థి యువజన సంఘాల కార్యాచరణ కమిటీగా మేము తెలియజేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లోనైనా నిరుద్యోగ భృతి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్లయితే భవిష్యత్తు పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది శ్రీకాకుళం జిల్లాగా శ్రీకాకుళం క్రాంతి భవన్ నుంచి మేము తెలియజేస్తుంది ఏమిటంటే, ముందుగా మేము మీకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం, వెంటనే దీనిపైన మీరు స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. వైఖరి మీరు మార్చుకోకపోతే దశల వారి పోరాటాలు చేయడానికి విద్యార్థి యువజన సంఘాలుగా మేము ముందుంటామని తెలియజేస్తూ ఉన్నాం.